ఏళ్ళు కష్టపడి గురువుల దగ్గర సేవలు చేసి నానా చాకరీలు చేసి కష్టపడిన వాళ్ళు ఊరికే దేకు దేకు అంటే అయిపోతుంది కదా. కళాకారుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఏవో స్కిట్స్, కామెడీ స్కిట్స్, వాడు వీడు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నారు. వాళ్ళకి ఆర్ట్ ఏం తెలుసు, ఆర్ట్ వాల్యూ ఏం తెలుసు? ఆర్ట్ వాల్యూ తెలిసిన వాడిని, కళల వాల్యూ తెలిసిన వాడిని, సంగీతం వాల్యూ తెలిసిన వాడిని ఎంకరేజ్ చేయండి. 10 కాలాల పాటు వినయం, విధేయత, సంస్కారంతో చక్కని మ్యూజిక్నో, చక్కని ఎంటర్టైన్మెంట్నో ఇస్తారు. ఎవ్వరో వచ్చారో, ఒక 2 వీడియోలు చేశారు, వైరల్ చేశారు, వాళ్ళని తీసుకొని పోయి వేస్తే వాళ్ళకి ఏం తెలుసండి? కళలు ఎలా కష్టపడాలి, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత స్ట్రగుల్ ఉంది, ఎన్ని ఇన్సల్ట్స్ ఉంటాయి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఈరోజు ఇన్ని భరించిన వాళ్ళ మొత్తం అందరూ ఏమీ లేకుండా ఉన్నారు. ఊరికే ఒకటో రెండో వీడియోలు చేసి, ఎక్స్పోజ్ చేసి, ఎగిరి గంతులేసి, కుప్పి గంతులు వేస్తున్న వాళ్ళని పైన కూర్చోబెడుతున్నారు. ఎంతవరకు నడుస్తుంది ఇది? ఎంతవరకు న్యాయం? Try to understand, try to value the real valuable people and try to encourage the valuable people, not the people who don't know any basic knowledge of any cultural activities or art or any work. Please. దీనివల్లే ఎవ్రీ సోషల్ మీడియాస్ ఎవ్రీథింగ్ ఎందుకు భ్రష్టు పట్టిపోతున్నాయంటే రీజన్ వర్తబుల్ పర్సన్కి ఇస్తే, వాల్యుబుల్ పర్సన్ ఇస్తే వాడి టంగ్ నుంచి, వాడి బాడీ నుంచి ప్రతి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాడికి భయం ఉంటుంది, ఆర్ట్ మీద వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ ఆర్ట్ మీద నుంచి వచ్చే వాల్యూతో, భయం భక్తితో పనిచేస్తాడు. ఆర్ట్ తెలియనోడు ఏదో కుప్పకి ఎంత లేసేస్తే వాడిని తీసుకుని వెళ్తే వాడికి భయం ఉండదు. ఎందుకంటే హీ డోంట్ నో ద వాట్. ఆ డ్రైవర్కి ఈ డ్రైవర్ చాలా భయంగా నడుపుతాడు. నువ్వు డ్రైవర్కి స్టీరింగ్ ఇచ్చావంటే చాలా భయంగా నడుపుతాడు, ఎందుకంటే వాడికి డ్రైవింగ్ తెలుసు. అదే నువ్వు వెళ్ళి కూర్చో డ్రైవింగ్ రానుడు ఇష్టానుసారం నడిపిస్తాడు, యాక్సిడెంట్స్ అవుతాయి. సో ట్రై టు గివ్ ఆపర్చునిటీస్ టు ద రియల్లీ వర్త్ఫుల్ పీపుల్. ఈరోజు అన్ని ఆపర్చునిటీస్ అని నాన్ వర్తబుల్ పీపుల్కే ఇస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ టుడే కల్చర్స్ భ్రష్టు పట్టిపోతున్నాయి. సో ప్లీజ్ try to understand and give opportunities for the really worthwhile people. Thank you.